అంటే ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ కలిసి డొనాల్డ్ ట్రంప్కి ప్లీజ్ అదేదో నోబెల్ ప్రైజ్ ఇచ్చేయండి అయ్యా అన్నట్టుగానే అందరూ కలగలిసి ఆయన కోసం సహకరించాలన్నట్టుగానే ఆయన ప్రయత్నాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఎంతటి తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే. అయితే హమాస్తో ఒక డీల్కి సిద్ధమయ్యారు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్ని ఒప్పించారు, ఇకపైన మీరు హమాస్ పై యుద్ధం చేయకండి, హమాస్ పైన దాడి చేయకండి అని చెప్పి ఖరాఖండిగా చెప్పాడు. ఒకప్పుడు ఇదే హమాస్కి డొనాల్డ్ ట్రంప్ ఏం హెచ్చరిక జారీ చేశారో తెలుసా? మీరు కనుక ఇజ్రాయెల్ బందీలని వదిలిపెట్టకపోతే మీరు నరకం చూస్తారు, మీ అంతు తేలుస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హమాస్కి హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడితో ఆగలేదు ఆయన. డొనాల్డ్ ట్రంప్ మరొక అడుగు ముందు వేసి డైరెక్ట్గా ఆయన హమాస్ లాంటి సంస్థలకు సంబంధించి చీఫ్లు చచ్చిపోతే ఇజ్రాయెల్లో పండగలు జరుపుకుంటుంటే, ఇజ్రాయెల్ సంబరాలు జరుపుకుంటూ ఉంటే ఎస్ దెర్ ఇస్ ద బిగ్గెస్ట్ విక్టరీ ఫర్ ఇజ్రాయెల్ అంటూ మాట్లాడుకొచ్చారు. హమాస్ చీఫ్లు చచ్చిపోతే ఇజ్రాయెల్ ఒక విక్టరీ అని మాట్లాడుకొచ్చారు. అటువంటి వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్కి పాపం ఏ బౌద్ధ చెట్టు కింద కూర్చుంటే ఏ జ్ఞానోదయమైనట్టుగా ఆయనకి జ్ఞానోదయమైనట్టుగా కనబడుతోంది. ప్రస్తుతానికి హమాస్కి కొంత ఉపశమనం ఇచ్చినట్టుగానే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయి. సో చాలా క్లియర్గానే చెప్పుకొచ్చారు, ఇజ్రాయెల్ని చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు ఇజ్రాయెల్కి, మీరు హమాస్ పైన దాడి చేయకండి. 60 రోజుల పాటుగా ఇజ్రాయెల్ కాల్పుల విరమణకి ఒప్పుకుంది కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యల పైన. 2 రోజుల క్రితమే గాజా పైన భీకరంగా దాడులు చేసింది. పెద్ద ఎత్తున డ్రోన్లతో మిసైళ్లతో గాజా పైన ఇజ్రాయెల్ విరుచుకుపడింది, ఛిద్రం చేసింది గాయాలతో. ఒక రకంగా చెప్పాలంటే గాజాని పూర్తిగా ముక్కల కింద ఇజ్రాయెల్ దాడులు చేసే ప్రయత్నం చేసింది. దాంట్లో హమాస్ పైన చాలా పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్తో ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం మిగిలి ఉంది ప్రపంచ దేశాల్లో. హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించి యుద్ధం 60 రోజుల పాటుగా కాల్పుల విరమణ కొనసాగుతోంది. అది డెఫినెట్గా పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఆ ఒక్క కాల్పుల విరమణని కూడా ఆయన అంగీకారం కుదిర్చారు. కేవలం ఇప్పుడు మిగిలిందల్లా ప్రపంచ దేశాల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రమే. ఇజ్రాయెల్లో ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం చేశాయి, యుద్ధాన్ని ముగించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చారు. సో మరోవైపుగా కొద్ది రోజులుగా గాజా ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చు అన్నారు. రానున్న రోజుల్లో యుద్ధం లేకుండా చేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల కోసం సీజ్ ఫైర్ ని కూడా హమాస్ ఒప్పుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే మరోవైపుగా హమాస్ ఒప్పుకోకపోతే నరకానికే వెళ్తారట. చూసారా, ఒప్పుకున్నారా సరే లేదంటే నరకానికే వెళ్తారు. డెఫినెట్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హమాస్ ఒప్పుకోక తప్పదు. బికాజ్ దే ఆర్ డిఫెండ్లెస్, వాళ్ళు డిఫెండ్ చేయలేకపోతున్నారు. దే ఆర్ అటాక్లెస్, సో అటాక్ కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి అటు ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నట్టుగానే ఆయన ఎలివేట్ ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయుధాలను హమాస్ వదిలేసి బందీలను అప్పగిస్తే యుద్ధం ఆపుతామని చెప్పి నెతన్యాహు అన్నారు. సో నెతన్యాహు అంగీకరించినట్టుగానే ఉంది, ఇటు హమాస్ కూడా అంగీకరించక తప్పదు. ఇక డొనాల్డ్ ట్రంప్, నేను మళ్ళీ చెప్తున్నా వినండి, డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా ఆయనకి ఇప్పుడు 78 ఏళ్ల వయసు, ప్రపంచ దేశాల్లో యుద్ధాన్ని ఆపుతానని చెప్పి ఎలక్షన్ సమయంలో చిటికలు వేసి మరి చెప్పుకొచ్చారు. కను మూసి తెరిచేలోగా యుద్ధాన్ని ఆపేస్తామని అక్కడ ప్రచారం చేసుకున్నారు. అన్నట్టుగానే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని కొంత సమయం పట్టినా ఆయన దాడి చేసి ఆపేశారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం నేనే చేశానని చెప్పి ధిక్కార స్వరాన్ని, ఒక రకం ధిక్కారం కాదని అహంకారపూరిత స్వరాన్ని వినిపించారు ఆయన. ఆ తర్వాత దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం మన ఫారెన్ మినిస్టర్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ చాలా క్లియర్గా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిందల్లా రష్యా ఉక్రెయినే. అది కూడా రష్యా అంగీకరించినట్టుగానే ఉంది. ఉక్రెయిన్ పైన దాడి చేయం మేము, డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగానే వింటాం. ఐఎమ్ హ్యావింగ్ ఎ వెరీ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగానే రష్యా అధ్యక్షుడు మాట్లాడడం అన్ని చూస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేసే వ్యక్తి కాబట్టి నోబెల్ ప్రైజ్ వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోయి డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చేసి చేతిలో పెట్టాడు అన్నట్టుగానే ప్రపంచ దేశాలని చెప్పాలి అన్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. అదొక రకంగా ప్రపంచ దేశాలకి కొంత లాభసాటిగానే ఉంది. బికాస్ హమాస్ పై యుద్ధం చేయడం ఆపేస్తే కొంత ఇజ్రాయెల్ హమాస్ ఆ యుద్ధాన్ని కొంత ముగింపలితే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కొంత యుద్ధానికి ముగింపలికే అవకాశం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కాస్త రష్యా అంగీకరించింది కాబట్టి యుక్రెయిన్ కూడా ఒక రకంగా, బికాజ్ యుక్రెయిన్ ఈజ్ అండర్ ఏమంటారు ఇక్కడ, యుక్రెయిన్ అనేది అమెరికా చెప్పు చేతల్లో ఉంది. అమెరికా చెప్పినట్టుగా యుక్రెయిన్ వినాల్సిందే, చచ్చినట్టు వినాల్సిందే. బికాజ్ అమెరికా పెట్టుబడులు యుక్రెయిన్లో ఉన్నాయి. అమెరికా యుద్ధ సామాగ్రి అందిస్తేనే అంతో ఇంతో యుక్రెయిన్ యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అమెరికా చెప్పినట్టు యుక్రెయిన్ వినాల్సిందే. ఇప్పుడు రష్యాను ఒప్పించాడు కూడా ఆయన. సో ఈ వారం రోజుల్లో ఎప్పుడో ఒకసారి అయితే ఈ 2 దేశాలకు సంబంధించి కూడా సీజ్ ఫైర్ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక చివరిగా మిగిలినటువంటి ఈ దేశం కూడా సీజ్ ఫైర్ నేపథ్యంలో కొంత కంట్రోల్లో కనుక వస్తే ఇక డొనాల్డ్ ట్రంప్ 78 ఏళ్ల వయసులో
అన్ని దేశాల యుద్ధాన్ని ఆపేశాడు కాబట్టి డెఫినెట్గా ఆ దేశాధినేతలంతా కలిసి డొనాల్డ్ ట్రంప్ చేతిలో నోబెల్ ప్రైజ్ అవార్డు పెట్టే అవకాశం కనబడుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి రైట్ మరిన్ని అప్డేట్స్తో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ప్రస్తుతానికైతే మీరు చాలా క్లియర్గా వినండి. చూడండి, ఇక్కడ గాజాలో పరిస్థితి ఎలా ఉంది చూడండి. హాహాకారాలు, కనీసం తిండి లేక వాళ్ళంతా కూడా చేతిలో ఒక రకంగా చెప్పాలంటే నేను మింటూ సారీ ఇక్కడ నేను చెప్పాలనుకోలేదు, బట్ అక్కడ మీకు ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ కావాలి కాబట్టి నా ఎమోషన్ వర్డ్స్ని యూజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి చేతిలో ఒక పళ్ళెం ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఒక గిన్నె ఉంది. వాళ్ళంతా భిక్షాటన చేస్తున్నారు. అది గాజాల సిచ్యువేషన్. అది ఇజ్రాయెల్ వల్ల గాజాలో ఎదుర్కొన్న పరిస్థితి. ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి కారణంగా గాజాలో ఆకలి మంటలు, ఆకలి పోరాటాలు అక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. గాజాలో నిజంగా విజువల్స్ గమనించండి. వారంతా గాజాలో ప్రజలు అక్కడ పూర్తిగా కుప్పకూలిపోయి కనీసం తిండి లేక, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ కుటుంబీకులు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు చచ్చిపోయారా బతికున్నారా ఏం తెలియదు. కనీసం మృతదేహాలు చూద్దామన్నా కూడా కుప్పలు తెప్పలుగా పెద్ద ఎత్తున కొండల గుట్టల్లాగా ఆ శవాలను పేర్చేశారు. అది గాజా పరిస్థితి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్తో ఏమైపోయిందనంటే హమాస్ పైన గాజా పైన దాడిని ఒక రకంగా మేము ఆపేస్తామని చెప్పి ఇజ్రాయెల్ ఒప్పుకున్నట్టుగానే ఉంది, అంగీకరించింది కూడా. ఇక మిగిలిందల్లా హమాస్ ఒప్పుకోక తప్పదిగా. ఇటువంటి ఒక దుర్మార్గమైన సిచ్యువేషన్ చూసైనా హమాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని రోజుల పాటుగా యుద్ధానికి ముగింపు కనుక పలకకపోతే ఇకపైన గాజా అనేది ఇక ప్రపంచ పట్టంలోనే లేకుండా పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటలు అంగీకరించాల్సిందే. సో నేను మళ్ళీ చెప్తున్నాను, డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా ఆయన చేసినటువంటి మాటలు, ఆయన ప్రవర్తనలు కొంత ప్రపంచ దేశాలకి లాభసాటిగానే ఉంటున్నప్పటికీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఆయన దాన్ని బట్టే మనం కొంత లోతుగా విశ్లేషిస్తే హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫర్ నోబెల్ ప్రైజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు సంబంధించి ఆ ఒప్పందాన్ని కుదుర్చారు. ఆ తర్వాత మరోవైపుగా అటు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ పైన దాడి చేయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కూడా రష్యాను దాదాపుగా అంగీకరించేశారు. ఆయన రష్యాను కూడా ఒప్పించారు. ఇక మిగిలిందల యుక్రెయిన్ కూడా తప్పనిగా యుక్రెయిన్ నో ఆప్షన్. యుక్రెయిన్ అమెరికా మాట విని సీజ్ ఫైర్కి వెళ్లాల్సిందే. లేకపోతే అమెరికా ఏమాత్రం కూడా ఆ యుద్ధాన్ని సామాగ్రిని కూడా ఆపేయడం, వాళ్ళకు సప్లై చేయడం ఆపేస్తే యుక్రెయిన్కి కనీసం శ్వాస తీసుకునే టైం కూడా ఉండదు. రష్యా అంతటి స్థాయిలో దాడి చేయబోతోంది. సో ఇక ప్రపంచ దేశాల్లో ఈ దెబ్బతో ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధం తప్ప మిగిలిన యుద్ధాలన్నీ ఆగిపోయాయి. దాదాపుగా దానికి కంక్లూజన్ వచ్చినట్టే. ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధం కనుక ఆగిపోతే ఇక ప్రపంచ శాంతి డెఫినెట్గా అమల్లో ఉన్నట్టే. సో డైరెక్ట్గా అవార్డు అంతా తీసుకెళ్లి డొనాల్డ్ ట్రంప్ చేతిలో పెట్టాల్సిందే. దాదాపుగా రీచ్ అయిపోయారని టార్గెట్ని. పాకిస్తాన్తో పాకిస్తాన్ నీచ్ కమిన్ కుక్కలతో కూడా ఆయన ఒక రకంగా నోబెల్ ప్రైజ్ డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వాలని చెప్పి ఒప్పించగలిగారు. ఆ మాటలు వారి చేతి చెప్పించగలిగారంటే అర్థం చేసుకోండి. చైనాతో ఉన్నటువంటి టారిఫ్ వార్ని కొంత కంట్రోల్కి తీసుకొచ్చారు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇండియాకి ఏం పెట్టుబడులు రావద్దు, యాపిల్ కంపెనీ వెళ్తే వద్దని చెప్పి, శాంసంగ్ కంపెనీ వెళ్తే వద్దని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం చేసి మొన్న మధ్య జూలై 8లోగా, ఇంకో 4 రోజులు ఉంది, జూలై 8లోగా ఇండియాతో ఒక బిగ్గెస్ట్ బ్యూటిఫుల్ డీల్కి నేను సిద్ధమవుతున్నాను, అదంతా కూడా త్వరలో అమలు కాబోతోంది, జూలై 8న ప్రకటిస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే అన్ని